UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సరే సార్ ఒక నిమిషం సార్ అడ్వకేట్ రమ్య మాట్లాడుతున్నాను ఒక నిమిషం సార్ ఏనండి మీ ఆవిడ ఇంకొక కొత్త ఎలిగేషన్ చెప్పింది ఆవిడ ఎవరో ఉందట అవి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా కట్ చేసుకోండి మేడం అవన్నీ ఉంటే నేను ఎందుకు చేస్తాను మేడం చెప్పండి మీరు ఒక్కసారి మీరు సార్ ఇప్పుడు మా దాకా వచ్చింది ఆ అమ్మాయి లీగల్ సపోర్ట్ ఏదైనా చెయ్యండి అంటే భవిష్యత్తులో ఆవిడ వెనకాల మా టీము మా హిట్ టీవీ ఉంటది మీరు పోలీస్ స్టేషన్ దాకా కోర్టుల దాకా ఈ కాపురాన్ని వెళ్ళనివ్వకండి మేము ఒక ఛాన్స్ ఇప్పిస్తున్నాం ఇద్దరికి ఆవిడ ఇంటికి వస్తుంది ఇక నుంచి వినదు సార్ మేము కూడా కౌన్సిలింగ్ ఇచ్చే పంపిస్తాము మీరు ఇప్పుడు మాకు ఏదైతే రికార్డింగ్ పరంగా చెప్పారో అలా అమ్మాయిని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఫైనాన్షియల్ కష్టాలు ఈ అక్రమ సంబంధాలు తాగుళ్ళు తిరుగుళ్ళు ఆపండి కాస్త ఓకే సార్ ఓకే మేడం కోర్టులో కేసులు వేద్దాం తిరుగుతారా చెప్పండి ఒక్క నిమిషం వినండి కోర్టులో కేసులు వేస్తాం తిరుగుతారా ఏం చేసుకుంటావు ప్రూఫ్స్ తో ఏంటి మేడం నేను ఉన్న పిల్లలు ఉన్నాం సరిపోదా మేడం తిరిగితే ఏమొస్తాయో చెప్పనా 498 కేసు వేయిస్తాం డివిసి కేసు వేయిస్తాం మెయింటెనెన్స్ వేయిస్తాం ఓకేనా ఆయన ఆల్రెడీ కారు డ్రైవరు లారీ డ్రైవరు ఏదో డ్రైవింగ్ అతను అంటే ఒక 20,000 సంపాదిస్తాడు ఖర్చులన్నీ పోను అవునా మీరు ఒక 5,000 సంపాదిస్తున్నారు ఆ పిల్లలిద్దరికి కరెక్ట్ 20,000 ఇంటికి రావు మేడం మనం అనుకుంటాం కానీ మనకు అనవసరం ఇప్పుడు నువ్వు విడిపోతున్నప్పుడు అవన్నీ నీకెందుకు అతను చూపించే ఇన్కమ్ 20,000 ఓకే 20,000 కోటి నీకు పిల్లలిద్దరికి 3,000 4,000 ఆర్డర్ చేసింది అనుకో అంతేనా నీకు చాలా ఇట్లా లైఫ్ చాలా మీ అన్నలకు పెళ్ళిళ్ళు అయినాయి మీ బ్రదర్స్ పెళ్ళిళ్ళు అయినాయి వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి అంటే అమ్మ ఒక్కతే ఉంది అమ్మతో పాటు కలిసి ఉందాం అనుకుంటున్నావా భర్తతో కలిసి ఉందాం అనుకుంటున్నా నేను భర్తని చేంజ్ చేయాలని వచ్చిన ఇక్కడికి చెప్పాలంటే అతను ఆల్రెడీ 100% ఇలా ఎవరు మాట్లాడగా మేము చూడలే మ్యాక్సిమం అతను భయపడుతున్నాడు నువ్వంటే ఇష్టం ఇంకా ఉంది ఊళ్ళో వాళ్ళందరి మాటలు వినకు మన ఇద్దరం అన్యోన్యంగా ఉందాం నీ మీద ఒక్క మాట మాట్లాడలే అంతసేపట్లో అర్థమవుతుందా మీరు కొంచెం సర్దుకోవాలి ఇప్పుడు అతను చూస్ చేసుకున్నది నువ్వు లీగల్గా వెడితే ఏమీ చేయలేమో కాపురం నాశనం అవ్వడం తప్ప అప్పుడైనా నువ్వు ఫైనల్గా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్ళడం తప్ప కాపురం అయితే ఏ రోజుకి నిలబడదు ఏంటి ఆయనతో నీకు కష్టం తాగుతున్నాడు తిరుగుతున్నాడు ఇవి కట్ చేసుకుంటాను అంటున్నాడు ఇంకో అమ్మాయితో కూడా ఉంది మేడం ఉండి పడుకొని బిడ్డని కూడా కన్నాడు ఎలా యాక్సెప్ట్ చేయమంటారు చెప్పండి మీరే కాపురం నీది నువ్వే కదమ్మా చెప్పావు మేము బతులాడాం నువ్వు చెప్తేనే కదా ఫోన్ చేసాం నీ కాళ్ళ దగ్గరకు వచ్చాడు నువ్వు ఏదంటే అదే అంటున్నాడు పక్కన నువ్వేమన్నావు రిటర్న్ గా రాసిమ్మనండి అన్నావు దానికి యాక్సెప్ట్ చేస్తే కొత్త పాయింట్ ఒకటి తీసావు అట్లాంటి దరిద్రాలు ఏమీ లేవు ఎవరికి నమ్మకం అన్నాడు లేదు నేను నమ్ముతానండి అంటే మీకున్న ఆప్షన్ లీగల్ గా వెళ్ళటం అమ్మా లీగాలిటీ కూడా చెప్తాం ఎందుకంటే కాపురం నిలబెట్టడానికే మేము 100% ట్రై చేస్తాం ఒక అమ్మాయితో పడుకున్నాక అలాంటి వ్యక్తితో నేను ఎలా ఉంటానండి అంటే అది మీ పర్సనల్ ఎందుకంటే ఉన్నాడా లేదా డౌటా ఇందాకేమో నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడండి అన్నావు ఒక్క మాట అతను మాట్లాడలే ఏమయ్యా మీ ఆవిడని అనుమానిస్తున్నావంట కదా అంటే అనుమానించేవాడిని అయితే నేను ఎందుకు రమ్మంటానండి అంటున్నాడు కనీసం అవునండి ఆ రోజు ఇలా చేసింది తర్వాత మారింది అని అల్లా అంత గౌరవంగా మాట్లాడుతున్న వ్యక్తి అతను నువ్వు వచ్చి అలాగే మాట్లాడతాడండి అన్ని అబద్ధాలండి అంటావు పోనీ అది కూడా నిజమే మాట్లాడాడుగా అబద్ధమైనా నీకోసం గౌరవంగా మాట్లాడాడుగా భార్య పిల్లలు కావాలండి అంటున్నాడుగా ఎడతావా వెళ్ళవా అనేది ఇప్పుడు బాల్ నీ గ్రౌండ్లో ఉంది మీరేమంటున్నారంటే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయి ప్యూర్గా ఫస్ట్లో మేమిద్దరం 5 years బ్యాక్ అలా లవ్ చేసుకున్నాము 10 years బ్యాక్ అంత ప్యూర్గా ఉంటే నేను వెళ్తానండి అంటే రిపేర్ చేయడం వరకే మా పని కానీ రీప్లేస్మెంట్లు ఉండవు రీప్లేస్మెంట్ అంటే సెకండ్ మ్యారేజ్ అర్థమవుతుందా అయిపోయిన మిస్టేక్స్ అయిపోయినాయి నమ్మి మార్చుకుంటావా మార్చుకోవడం నీ చేతిలో పని నువ్వు ఆయన భార్యవి మేము కౌన్సిలింగ్ ఇవ్వగలము చెప్పగలం బెదిరించగలం తప్ప ఆయన బ్రెయిన్ మార్చేయడం మా వల్ల కాదు ఎవరి వల్ల కాదు నువ్వు ఓపికగా ఉండి ఎవరితో బయటది వచ్చి నా భర్తను లాక్కెళ్తే నేను ఎట్లా ఊరుకుంటాను నేను కదా నా భర్తను కాపాడుకోవాల్సిందని నువ్వు అనుకోవాలా నువ్వు అనుకోకుండా నువ్వు మారితేనే వస్తానంటే దొబ్బే అంటాడు ఆల్రెడీ అతని పని అతను చూసుకుంటున్నాడు నీకు అవసరం ఉంటే వెళ్ళండి ఒక అగ్రిమెంట్ రాసుకోండి సైన్ పెడతాడు పెట్టనంటే మా వాళ్ళకి ఫోన్ చేయండి పెట్టిస్తారు 2 లేదు మేడం నేను లీగల్గానే వెళ్తాను అంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఎప్పుడైనా ఇవ్వచ్చమ్మా అప్పట్లో మీకు తీసుకోలేదేమో కానీ ఇప్పుడు తీసుకుంటారు లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం దానికి మీకు ఫ్రీ అడ్వకేట్లు అసలు అడ్వకేట్లు అవసరం ఉండదు మీరు ఓన్గా వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసుకోండి క్రిమినల్ కేసు అందరి మీద వేయచ్చు 2 కోర్టుకి వెళ్ళి డివిసి సఖీ కేంద్రాలు కొన్ని ఉంటాయి అది కూడా అంతే అందులోనే మెయింటెనెన్స్ అడగండి ఈ 2 కేసులు వేసుకొని కూర్చోండి సఖీ కేంద్రాలు మీరుంటున్న జ్యూరిస్డిక్షన్లో నెట్లో కొడితే వస్తుంది లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా మీకు చెప్తారు అక్కడ కూడా
మీకు ఫ్రీగా అడ్వకేట్స్ని ప్రొవైడ్ చేసే వేస్తారు. ఇక ఇవి మీరు ఓపిక్గా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరిగితే ఇది ఇందాక నేను చెప్పిన రిలీఫ్ అయితే వస్తుంది. ఇలా కూర్చోబెట్టి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లు చేయడం, డబ్బులు ఇప్పించడం ఇప్పుడప్పుడే కాదు. ఎందుకంటే కాపురం నిలబడడం అనేది ఫస్ట్ స్టెప్. ఆ ఫస్ట్ స్టెప్ మీరు ఒకసారి ట్రై చేస్తే వెళ్ళండి, మాట్లాడుకోండి, ప్రొసీడ్ అయిపోండి. లేదు లీగల్ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కంప్లైంట్ ఇవ్వండి, సఖీ కేంద్రానికి వెళ్ళండి, కేసు రెడీ చేయండి. వాళ్ళే అన్నీ చూసుకుంటారు. మీరు ఈ ఎవిడెన్స్లు కష్టాలు చెప్తే మెయింటెనెన్స్ చెరొక 20,000 అడగండి, మీకు ఒక 20,000 అడగండి, 60,000 అడగండి, వచ్చినంత వస్తుంది కోర్టు. సరేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సరే, యాక్చువల్గా లవ్ చేసి పెళ్లి చేసుకొని కూడా నిలబెట్టుకోవడానికి ఓపిక లేని సిచ్యుయేషన్స్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. యాక్చువల్గా అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఏదైనా పిలిచేసి సెటిల్ చేసి కాంపెన్సేషన్ ఏమైనా ఇప్పించేస్తారేమో అని. కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక లేదు, న్యాయం కోసం పోరాడే అంత ఇది లేదు. ఫైనల్గా అమ్మాయికి పోనీ భర్తతో మాట్లాడితే మనకు ఆల్రెడీ క్లారిటీ, చిన్న చిన్న మిస్టేక్స్ అయితే కామన్గా ఉన్నాయి, కానీ అంతా వదిలేసుకునే కాపురం అయితే కాదు. ఇలాంటి వాళ్ళకి కాస్త 1-4 సార్లు ఈ అమ్మాయికి ఎక్కువ కౌన్సిలింగ్ ఇవ్వాలేమని నాకు అనిపిస్తుంది. చేతులారా కాపురం నాశనం చేసుకుంటున్నారు. పిల్లల జీవితాలు ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ఏముంటుంది, అక్కడ ఫైనాన్షియల్ గా వాళ్ళేం బ్యాక్గ్రౌండ్ లో ఏమీ లేరు. ఏమొస్తుంది సెటిల్మెంట్? ఏరుకోరి పెళ్లి చేసుకున్నది ఆవిడే కదా ఫైనల్ గా. నిలబెట్టుకోవాలి. అక్కడ అంత క్రూయాలిటీ ఏముంది? చేతులారా లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారేమో అని నా ఉద్దేశం. పిల్లల్ని పెట్టుకుని వీళ్ళు కేసులు అని తిరుగుతున్నారు. పిల్లలు పోనీ వీళ్ళకి ఆదాయం ఉండో ఇంకోటో చేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా వీళ్ళ దగ్గర ఆదాయం ఉన్నా అనుకోవచ్చు. అవును, రెండూ లేకుండా పేరెంట్స్ దగ్గర డబ్బు లేదు, వీళ్ళ దగ్గర డబ్బు లేదు, పిల్లల భవిష్యత్తు ఏంటని ఆలోచించకుండా గొడవబడి 10 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగితే ఏ డబ్బు లేకుండా కోర్టు చుట్టూ తిరుగుతానికి డబ్బు తిట్టుకోవడం తప్ప ఏమీ లేదు, ఏముండదు. శుభ్రంగా మాట్లాడుతున్నాడు కదా, చేస్తున్నప్పుడు ఎంతో కొంత భయపెట్టి చేసుకుంటే బెటర్. పిల్లల గురించి ఆలోచిస్తలేదు అనుకుంటా. మొన్న చేసిన కేసు అట్లాగే ఉంది, ఇది అట్లాగే ఉంది. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది ఇవాళ రూపాయి వస్తే చాలు అని. ఎందుకంటే అక్కడ అమ్మ ఆల్రెడీ ఖాళీగా ఉంది, నాన్న లేడు, అన్నదమ్ములు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ అమ్మతో తోడుగా ఉంటే చక్కగా హ్యాపీగా ఉంటుంది. అతను చెప్తున్న ఎలిగేషన్ ఒక్కటే, ప్రాపర్గా టైంకి తిండి పెట్టదండి అని. ఏం పని ఉందా ఆవిడకే? వెళ్ళిందా, జాబ్కి వెళ్ళిందా, వచ్చిందా, వంట చేసుకుందా, పిల్లల్ని చూసుకుందా. ఇప్పుడు ఈ పనుల నుంచి తప్పించుకోవడం అనమాట. పరిగెత్తుకుని పారిపోయి పెళ్లి చేసుకున్నది వీళ్ళే, పరిగెత్తుకుని పారిపోయి వెనక్కి వచ్చేసింది వీళ్ళే. ఏంటి ఇది? మ్యారేజ్ అంటేనే క్వశ్చన్ మార్క్ అయిపోతుంది ఈ రోజున. పెళ్లికి అసలు వాల్యూ లేకుండా పోయింది. ఎందుకు చేసుకుంటున్నారో తెలియదు, ఏం చేసుకుంటున్నారో తెలియదు. రిలేషన్షిప్ మీద ఇది లేదు, బాంధవ్యాల మీద ఏ రకమైన నమ్మకాలు లేవు. ఏదో టెంపరీ. కనీసం ఇట్లాంటివి వినడం వల్ల మన వ్యూవర్స్ కన్నా కాస్త అవగాహన వస్తుంది. మ్యారేజ్ చేసుకుంటే కాస్త నిలబెట్టుకోవడానికి చూసుకోండి అయ్యా బాబు. పిల్లలు ఉన్న కేసుల్లో 1కి 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో తల్లో తండ్రో లేకుండా అయిపోతారు. ఆ పాపాలు మీరే వేసుకోవాల్సి వస్తుంది.